హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు డాన్స్ మాస్టర్ సత్య గారు ఉన్నారు. సో, ఆయనతో చిన్న చిట్ చాట్. హాయ్ సత్య గారు. హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. నేనైతే మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూసాను. అండ్ అలాగే చాలామంది మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే రీసెంట్‌గా రాకేష్ మాస్టర్ ఎక్స్‌పైర్ అయినప్పుడు కూడా మీరు చాలా చేశారు. సో, నెక్స్ట్ ఇంకా ఏ విధంగా ముందుకు రాబోతున్నారు? ముందుగా అంటే గురువు గారికి ముందుగా అంటే మా గురువుగారికి చేయాల్సింది చేశాము. అలాగే మా ఇండస్ట్రీలో సంబంధించి మా శేఖర్ గాని, నేను గాని ముందుకెళ్తున్నాము. మా ప్రొఫెషన్ ఇదే కాబట్టి దాంట్లో వెళ్తున్నాం, ఫైట్ చేస్తున్నాం. ఫైట్ చేస్తున్నారు అండ్ చాలామందికి హెల్ప్ చేస్తున్నారు ఫైట్ చేస్తూనే. అండ్ శేఖర్ మాస్టర్ అంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా ఒక బురద అనేది జల్లుతున్నారు ఇలా రాకేష్ మాస్టర్ విషయంలో. సో, మీరేమంటారు? అది అయిపోయింది. ఆ రోజు నేను చెప్పా కదా నేను స్టేజ్ మీదే. అంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటుంటారు కానీ అలాంటి వ్యక్తి ఏం కాదు. శేఖర్ కూడా చాలా మంచివాడు. అంటే మా రాకేష్ మాస్టర్కి ఇద్దరం కూడా ప్రియ శిష్యులము. మీ అందరికీ తెలిసిందే. అది గతం అదంతా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తన చరణ్ను కూడా మేము చూసుకుంటున్నాము. చరణ్ ఇప్పుడు ఏంటంటే మా యూనియన్లోనే మెంబర్షిప్ ఇప్పించి తను కూడా డ్యాన్సర్గా జాయిన్ చేసే పనిలో ఉన్నానమాట. భవిష్యత్తులో తను కూడాను ఒక మంచి డ్యాన్సర్గా తన ఇంట్రెస్ట్ని బట్టి కొరియోగ్రాఫర్గా కూడా అవుతాడు. ఇప్పుడు ఆ పనిలో ఉన్నానమాట. నా శేఖర్గా నేను కూడాను రికమెండ్ చేసి మా యూనియన్లో కార్డు ఇప్పిస్తున్నాము. ఓకే. అండ్ అలాగే చెప్పాలంటే ఇండస్ట్రీకి రావడానికి మీరు చాలా చూసుంటారు. చాలా ఇనీషియల్ స్టేజ్ నుంచి. సో, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. సో, అలాంటి వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీకి రావాలని యాస్ ఎ డాన్సర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు ఎలా అయినా సరే వాళ్ళకి ఏదన్నా ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమిస్తారు? మెసేజ్ అంటే ఏం లేదు. వాళ్ళకి ఏదన్నా సజెషన్స్ కావాలనుకుంటే ఎనీ టైము మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే డెఫినెట్గా మంచి రూట్ చూపిస్తాము. ఇప్పుడు సత్య ఫిల్మ్ అకాడమీ నేను పెట్టింది కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఒక మంచి యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి రూట్ చూపించడానికి మా అకాడమీ ఉంది. అలాగే మంచి డాన్సర్స్ కూడా ఉంది. వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా అయితే బాగుంటుందనేది మా ఎక్స్పీరియన్స్లో మేము మా సజెషన్స్ తోటి వాళ్ళ ముందుకెళ్ళడానికి కూడా సహాయపడుతున్నాం మేము. ఓకే. చాలామంది ఏంటంటే కెరీర్ ముందుకెళ్ళిందా, మేము సెట్ అయ్యామా అని చూస్తారు. కానీ మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. అసలు స్ఫూర్తి ఏంటి సార్? స్ఫూర్తి అంటే చాలామందిని చూసే, చాలామంది హీరోలను చూసో లేదనుకుంటే చాలామందిని చూసే మనం కూడా కష్టపడి వచ్చాం కాబట్టి ఇంకొకరి కష్టాన్ని మనం కూడా గుర్తిరగాలి. మనం ఉంటేనే 10 మందిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉంటాం. అది మా గురువులు అవ్వచ్చు, మా తల్లిదండ్రులు అవ్వచ్చు, చాలా మందిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మా చిరంజీవి గారిని తీసుకోవచ్చు. బిగ్ బాస్ అలాగనమాట ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మాలాంటి వాళ్ళు కూడా మేము ఇంత ఈ స్థాయికి వచ్చామంటే చాలామంది సహాయం చేస్తేనే కాబట్టి మనం కూడా మన లైఫ్లో మనం ముందుకెళ్తూ చాలామందికి సహాయం చేయాలనేది మా ఇదనమాట. అండ్ ఇప్పుడు 'బిగ్ బాస్' నుంచి ఎలిమినేట్ అయిన శేఖర్ భాషకి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో, శేఖర్ భాషకి ఎందుకు సపోర్ట్ చేయాలనిపించింది? అంటే అతను పాజిటివ్ ఉందండి. అతను డేరింగ్ పర్సను. అంటే తను చేసే దాంట్లో నిజాయితీ ఉంటుందనిపించింది. తను బాగా చాలా రోజుల నుంచి నాకు కూడా బాగా తెలుసు. అంటే ఒక్క ఎపిసోడ్‌తోనో, ఒక మాటతోనో, ఒక సన్నివేశంతోనో, ఒక సిట్యుయేషన్‌తోనో ఒకళ్ళని చెడుగా చూడలేం కదా! దాని వెనకాల చాలా కథ ఉంటుంది కాబట్టి శేఖర్ భాష అనేవాడు నిజాయితీపరుడు. ఇతను ఉన్నా కూడా డెఫినెట్‌గా మంచిగా మాట్లాడతాడు. ఏదన్నా కూడాను డేర్‌గా మాట్లాడతాడు కాబట్టి తను నాకు ఇష్టం అనమాట. ఆ రకంగా ఈరోజు ఈ సిట్యుయేషన్‌లో మా స్టూడియోలో ఇలా కలవటం జరిగింది. ఓకే. అండ్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ వెళ్లారు 'బిగ్ బాస్‌కి'. బాబా భాస్కర్ మాస్టర్ వెళ్లారు. సో, ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? డెఫినెట్‌గా. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఏంటంటే 'బిగ్ బాస్' స్పెషల్ ఏంటంటే అన్ని రంగాల నుంచి కూడాను ఒక్కొక్కరిని తీసుకుంటున్నారు కాబట్టి అలాగా డెఫినెట్‌గా మా అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారు వెళ్ళినా, బాబా భాస్కర్ వెళ్ళినా కూడాను, ఇప్పుడు మా డ్యాన్స్‌కి సంబంధించినటువంటి నైనిక వెళ్ళినా కూడాను డెఫినెట్‌గా వాళ్ళందరూ కూడాను మంచి విన్నర్ అవ్వాలి. విన్నింగ్ అయ్యే దాంట్లో ఉండాలని నేను కోరుకుంటాను. డెఫినెట్‌గా అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్‌గా నేను కూడా వెళ్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది. డెఫినెట్‌గా అవకాశం వస్తే కాదని ఎవరు అనరు. ఎందుకంటే 'బిగ్ బాస్' అనేది ఒక మంచి స్టేజ్ అది. మంచి ప్లాట్‌ఫాము. మనల్ని నిరూపించుకోవడానికి మంచి స్టేజ్ అది. ఓకే. ఫైనల్‌గా ఇప్పుడు మీరు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రాజెక్ట్స్ ఎలా చేస్తున్నా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ఫిల్మీ ఈవెంట్స్ ఉన్నాయి. అన్నీ కూడా తొందరలో ఫినిష్ చేస్తాను. అందరం మీ ముందుకొస్తాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టైమ్. థాంక్ యూ. థాంక్ యూ.